ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం మనం. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన ఏ సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఆయన సమాధానం స్పందించలేదు, ఎలాంటి సమాధానము చెప్పలేదు. ఇప్పటికీ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని కూడా క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకే తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ ఈ డిసిషన్ తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తీన్మార్ మల్లన్నకు గతంలో కూడా షోకాజ్ నోటీస్ జారీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఆయన సమాధానం చెప్పలేదు, స్పందించకపోగా ఇప్పటికీ పార్టీ లైన్ దాటే వ్యవహరిస్తున్నారని క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడుతూ ఈ మేరకు ఆయనకు తీన్మార్ మల్లన్నపై అనర్హత వేటు వేశారు. రైట్, ఈ తీన్మార్ మల్లన్న వేటుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా చీఫ్ ఎడిటర్ ఇన్ చీఫ్ పివి సార్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్, చూస్తూ ఉన్నాం మనము ఎమ్మెల్సీ సంబంధించి తీన్మార్ మల్లన్నపై అనర్హత వేటు పడింది. సో క్రమశిక్షణ సంఘం తీసుకున్నటువంటి డెసిషన్ ఏ విధంగా చూడాలి సార్? సౌమ్య, అంటే పార్టీ ఇటీవల కాలంలో నిన్నే విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. చాలా విషయాలు ఆమె మాట్లాడటం జరిగింది. అంటే పార్టీ ఎవరు కూడా ఎటువంటి క్రమశిక్షణ ఉల్లంఘించకూడదు అనేటువంటిది ముఖ్యమంత్రి కూడా ఒక సంకేతం ఇచ్చాడు. మంచి విషయాలు మైక్ లో చెప్పాలి, చెడు విషయాలు చెవిలో చెప్పాలి. కానీ కొంతమంది చెడు విషయాలు మైక్ లో చెప్తున్నారు, మంచి విషయాలు చెవిలో చెప్తున్నారని వ్యంగ్యంగా మాట్లాడినప్పటికీ దాని వెనకాల చాలా అర్థం ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. నిన్న ముఖ్యమంత్రి ఆ మాట 2 సార్లు రిపీట్ చేశాడు. మంచి విషయాలకు వచ్చినప్పటికీ మాత్రం మైక్ లో చెప్పట్లేదు, చెవిలో చెప్తున్నారు, చెడు విషయాలకు వచ్చేటికి మైక్ లో చెప్తున్నారు అన్నారు. అది అప్పుడే దాని మీద విస్తృతంగా ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, దేనికి చేశారు ముఖ్యమంత్రి అనేటువంటిది జరిగింది. అంత ముందు నుంచే షోకాజ్ నోటీస్ ఇచ్చారు తీన్మార్ మల్లన్నకి. తీన్మార్ మల్లన్న కొంత ఎక్స్ట్రీమ్ గా వెళ్ళి, అంటే పార్టీ లైన్ కి భిన్నంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద మరి విమర్శించడం వేరు, విమర్శించడం కన్నా కొంత పరిష పదజాలం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి మరి ఈ బీసీ కులగన్న అనేది దేనికి పనికి వస్తుంది, అక్కడ దుడుచుకోవడానికి వస్తుంది, ఇక్కడ దుడుచుకోవడానికి పనికి వస్తుంది, అది ఫిష్ పేపరు అని ఇట్లా కొంత చాలా అంటే ఎవరు కూడా అంగీకరించలేని అంశం అది. అంటే బహుశా పార్టీ నిజంగానే తప్పున్నా ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు, కానీ బీసీ సంఘాలు కూడా చాలా విమర్శలు చేసాయి, ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేసాయి, చేయలేదని కాదు. కానీ అదే బీసీ సంఘాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలిచి మాట్లాడగలరు. అదేవిధంగా ఓసీ వర్గీకరణ విషయంలో కూడా మాట్లాడారు. కృష్ణమాదిగని పిలుచుకొని ముఖ్యమంత్రి మాట్లాడారు. అవన్నీ ఒక సిస్టమ్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే అసలు ఒక రకమైనటువంటి వాతావరణం, అంటే ఇక మళ్ళీ కుదరదు, ఇక మళ్ళీ కలిసి మాట్లాడుకోవడానికి వీలు లేని
ఒక పద్ధతుల్లో ఆయన యొక్క పదజాలం వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో మొహాలు కూడా చూసుకోవడానికి వీలు లేని విధంగా, కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి వీలు లేని విధంగా ఆ పదజాలం వాడటం అనేటువంటిది అది కొంత అందరికీ అభ్యంతరకరంగా ఉంది. మరి టార్గెటెడ్ గా కులాన్ని టార్గెట్ చేసి, రెడ్డి కులాన్ని టార్గెట్ చేసి మాట్లాడటం, వరంగల్ సభలో మాట్లాడటం అనేటువంటిది కూడా కొంత బాగా ఒక పక్కన ప్రభుత్వం తీసుకున్న బీసీ కులగణ మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టడం, దాంట్లో లోపాలు ఉన్నాయంటాం వేరు, అసలు అది దేనికి పనికిరాదు, తుడుచుకోవడానికి కూడా పనికిరాదు అనేటువంటి పద్ధతుల్లో ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాల్లో తప్పుంది, ఇది ప్రభుత్వం సరి చేసుకుంటే బాగుంటుందని ఆయన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని పార్టీలో చేరిన వ్యక్తి, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసినటువంటి వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిని కలవచ్చు, చెప్పొచ్చు, ప్రభుత్వం తప్పులుంటే ప్రభుత్వమే చెప్పొచ్చు, పార్టీ తప్పులుంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి చెప్పొచ్చు. కానీ ఈ రెండు చేయకుండా బహిరంగంగా వేదికల మీదుగా ఇదే చివరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చివరికి ఈయనే అవుతాడు అనే కామెంట్స్ కావచ్చు, రెడ్డి కులాన్ని టార్గెట్ చేస్తూ హలో సార్ వినిపిస్తుంది సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్నకు ఉన్నటువంటి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటనుకోవచ్చు? అంటే దీనికి సంబంధించి క్షమాపణ చెప్పే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి ఆయన? అంటే సరే, ఆయన ఒక ఎజెండా పెట్టుకొని బీసీ అనేటువంటి ఎజెండాతో ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆల్రెడీ ఆయన కూడా బహుశా పార్టీలో మనం ఉంటే స్వేచ్ఛ ఉండదు, మనం ఏదంటే అది మాట్లాడుకోవచ్చు అనేది సస్పెండ్ చేసుకోవాలని కూడా అనుకున్నాడా అనేటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చదువుకున్న వ్యక్తి, జర్నలిస్ట్ గా పనిచేశాడు, కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కానీ అవగాహన ఉన్న వ్యక్తి ఆ రకంగా ఆ పదాలు వాడాల్సిన అవసరం లేదు. అది పార్టీలో ఉంటూ పార్టీని కూడా విమర్శించారంటే గతంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు, లేరని ఏం లేదు. కానీ ఆ పదాలు వాడేటప్పుడు కొంత జాగ్రత్తగా పదాలు వాడటం, ఒకసారి వారు వదిలేశారంటే కాదు, పదే వాంటెడ్లీగా ఆయన మాట్లాడుతున్నాడు. వాంటెడ్లీగా మాట్లాడటం వెనకాల బహుశా ఆయన ఒక ఎజెండాతో ఉన్నాడా అంటే బీసీ ఎజెండాతో ముందుకు పోవాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే అది సాధ్యం కాదు, కాబట్టి కాంగ్రెస్ పార్టీని వీడాలి, కాంగ్రెస్ పార్టీని ఆయన కూడా వీడొచ్చు, కానీ సస్పెండ్ చేసుకోవాలనుకున్నాడా? ఎందుకంటే రాజీనామా కూడా చేసి వెళ్ళిపోవచ్చు, కానీ రాజీనామా చేసి వెళ్ళటం కన్నా సస్పెండ్ చేసుకోవడం ద్వారా సానుభూతి వస్తుంది అనేటువంటిది అన్న మరి ఆయన స్ట్రాటజీ ఏంటో. కానీ బీసీ ఎజెండాలో ప్రయాణం చేయాలనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చాడు, ఆ ఎజెండాతో ప్రయత్నిస్తున్నాడు. బహుశా ఏ పార్టీలో చేరతాడా అంటే అనుమానం. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీలో చేరి బయటకు వచ్చాడు, కాంగ్రెస్ లో చేరాడు, కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి సస్పెండ్ గురయ్యాడు. కాబట్టి రేపు ఇంకో పార్టీలో చేరాలన్నా ఎవరైనా కొంత చేర్చుకోవడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన వాడినటువంటి భాష, ఆయన మాట్లాడిన తీరు, ఒక కులాన్ని టార్గెట్ చేసినటువంటి పద్ధతి, ఇవన్నీ చూసిన తర్వాత ఏ పార్టీ అయినా ఆయన్ని చేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు కొంత ఆలోచిస్తారు. ఎందుకంటే రేపు మన పార్టీలో కూడా చేరి ఆ రకంగానే మాట్లాడతారు కదా, మరి మాట్లాడినప్పుడు మళ్ళీ మనకు కూడా సస్పెండ్ చేయాల్సి ఉంటుందా, ఇట్లాంటివి వాళ్ళు ఆలోచన చేసుకొని ఆ పార్టీలు చేర్చుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. అయితే ఈయన కూడా ఆ పార్టీలో చేరాలా, ఏ రాజకీయ పార్టీ చేరాలని లేదు, ఆల్రెడీ ఒక పార్టీ పెట్టాడు, దాని మీద విస్తృత స్థాయిగా కసరత్తు చేశాడు, మీటింగ్లు నిర్వహించాడు, దేశ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేశాడు. చివరికి మళ్ళీ పివి గారు మీరు అలాగే హోల్డ్లో ఉండండి, మిమ్మల్ని అందుబాటులో మళ్ళీ తీసుకొని ప్రయత్నం చేస్తాము. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్లో చూద్దాం. ఈ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే, అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు, కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన, కానీ ఆయన వాడిన భాష, ఆ కాయిదాలు చింపేసి తీరు పట్ల ఏఐసీసీ చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పట్ల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు, పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము, ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ చింతపండు నవీన్
alias తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఇలా ప్రకటన విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనము మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా విన్నాము. పార్టీకి పెద్ద చిన్న అనే ఇదేమీ ఉండదు, తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, దేనికి తగ్గట్టు దానికి ఉంటుంది, బ్యాలెన్సింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేసినప్పుడు కూడా మేము సపోర్ట్ చేశాము మల్లన్నకి, కానీ ఆయనకి నుంచి మాకు ఎలాంటి కరెక్ట్ సమాధానాలు రాలేదు. సో దానికి సంబంధించే మేము ఇవాళ తీసుకోవడం జరిగింది. క్రమశిక్షణ నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, స్పందించకపోగా మమ్మల్ని ఇంకా ఎక్కువ మాట్లాడడం చేశారు. సో క్రమశిక్షణ తీసుకున్నటువంటి కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం మాత్రం సరైనదిగా మేము చూస్తూ ఉన్నామని చెప్పి ఆయన మాటలో మనం విన్నాం. ప్రజెంట్ రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, సస్పెండ్ నేపథ్యంలో అసలు ఏంటి స్పందన, ఏంటి సిచ్యువేషన్ ఏంటి అక్కడ? కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ని పార్టీ సస్పెండ్ చేసింది. గతంలో జరిగినటువంటి పరిణామాలు తెలిసిందే. ప్రధానంగా పార్టీ లైన్ దాటుతూ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి తీన్మార్ మల్లన్న పైన అనేక కంప్లైంట్స్ ఇటు టీపీసీసీ చీఫ్తో పాటు పార్టీకి కూడా వచ్చాయి. ఆ సమయంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. నోటీసులు జారీ చేసి 1 వీక్లో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న ఎటువంటి వివరణ ఇవ్వకపోగా తర్వాత కూడా సేమ్ అదేవిధంగా పార్టీ లైన్ దాటుతూ పార్టీ పైన కానివ్వండి, ప్రభుత్వం పైన కానివ్వండి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పార్టీ తీసుకొచ్చినటువంటి కొన్ని పథకాలను, పార్టీ ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకెళ్తున్నటువంటి కులగణన సర్వే పైన కూడా తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వివరణ ఇవ్వాలి అంటూ కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ తీన్మార్ మల్లన్న మాత్రం దానిపైన స్పందించలేదు. స్పందించకపోగా తన వ్యక్తిగత ఛానల్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూడా అనేక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. వీటన్నిటిని బేస్ చేసుకొని ఈరోజు కాసేపటి క్రితమే తీన్మార్ మల్లన్నని అటు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినటువంటి సమయంలో ప్రధానంగా మెన్షన్ చేసింది ఏంటంటే ద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఆఫ్ టీపీసీసీ హ్యాస్ సర్వ్డ్ షోకాజ్ నోటీస్ టు యూ ఆన్ 5/2/2025 for including in anti-party activities and asked you to submit your explanation on before 12/2/2025, but the DAC has not received your explanation so far, and again you are continuing your tirade against Congress party repeatedly. Hence, the disciplinary action committee has decided to suspend you from the Congress party, keeping in view of your anti-party activities అంటూ కూడా తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి నోటీసులు జారీ చేశారు. అయితే ప్రధానంగా తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు తెలిసిందే. దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా చేసినటువంటి బీసీ కులగణన పైన తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు బీసీ కులగణనకు సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్లో తగలబెట్టడంతో పాటు పార్టీకి అగైన్స్ట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అనంతరం బీసీ గర్జన సభలో కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో పాటు పార్టీ చేసినటువంటి పనుల పైన కూడా అనేక వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న పైన అటు డీజీపీకి వెళ్ళి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కార్యకర్తలు వచ్చి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు క్రమశిక్షణ కమిటీకి కూడా కంప్లైంట్ చేశారు. ఆ సమయంలో ఈ నెల 5వ తారీఖున తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 12వ తారీఖు వరకు కూడా దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలని కోరారు. కనీసం దానిపైన తీన్మార్ మల్లన్న రెస్పాండ్ అవ్వకపోవడంతో పాటు నేను కేవలం బీసీలకు మాత్రమే తలొంచుతాను, ఇంకా ఎవరికి తలొంచను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సేమ్ ఆయన ఫస్ట్ నుంచి ఏదైతే వ్యాఖ్యలు చేస్తున్నారో వాటిని కంటిన్యూ చేసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అని భావించినటువంటి క్రమశిక్షణ కమిటీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది.
ఆల్రెడీ ఈ అంశం ఎప్పుడైతే షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత వివరణ ఇవ్వలేదో ఆ అంశాన్ని ఏఐసీసీకి కూడా తెలియజేశారు. మొత్తానికి హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఇక తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పైన కాసేపటి క్రితం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ లైన్ ఎవరు దాటినా సరే ఊరుకునేది లేదు, మల్లన్నకు ఎన్నోసార్లు చెప్పాము ఆయన వినడం లేదు అండ్ మల్లన్నను హెచ్చరించాము, అయినప్పటికీ కూడా మల్లన్న వినకుండా తన తీరుని మార్చుకోలేదు. బీసీ కులగణనకు సంబంధించినటువంటి పత్రాలను చించడం అంశం పైన ఏఐసీసీ సీరియస్ అయింది. మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తప్పు, పార్టీ లైన్ దాటితే ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. మొత్తానికైతే నిన్న నటరాజన్ వచ్చిన తర్వాత ఇది అంతా కూడా నటరాజన్ ఎఫెక్ట్ అని కూడా పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. నటరాజన్ నిన్న చాలా కీలకమైనటువంటి అంశాలను పేర్కొన్నారు. ఎవరు పార్టీ లైన్ని దాటొద్దు, రాహుల్ గాంధీ ఖర్గే ఆదేశాల మేరకు పనిచేయాలి, అందరూ కలుపుకుంటూ పోవాలి అని చెప్పారు. మొత్తానికైతే పార్టీలు ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించుకుంది. రైట్ హేమ, థ్యాంక్ యూ. రైట్, ఇంకా చూస్తూ ఉన్నాం మనము తీన్మార్ మల్లన్నపై అనర్హత వేటు పడింది, క్రమశిక్షణ సంఘం అభిప్రాయపడింది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. ఇదివరకు షోకాజ్ నోటీసులు జారీ చేసినా కూడా ఆయన ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంపై ఇవాళ తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఎడిటర్ ఇన్ చీఫ్ని పివి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చూస్తూ ఉన్నాము, సో ఇదంతా చూస్తూ ఉంటే కాంగ్రెస్లో కానీ రాజకీయంగా కానీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రధానంగా షోకాజ్ నోటీసు అయినప్పటికీ కూడా మల్లన్న షోకాజ్ నోటీసుని కూడా పై కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అంటే తర్వాత పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. క్రమశిక్షణ అంటే ఎవరైనా పార్టీ నియమ నిబంధనలను ఉల్లంఘించినా, పార్టీకి డ్యామేజ్ చేసినా, పార్టీ పట్ల బహిరంగంగా విమర్శలు చేసినా, ప్రభుత్వం మీద విమర్శలు చేసినా పార్టీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీస్ ఇస్తుంది. ఎందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేప్పుడు వివరణ అడుగుతారు. అప్పుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, అంటే ఆ వివరణ ఆయన సాటిస్ఫై కావచ్చు, వాళ్ళు సాటిస్ఫై కాకపోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు షోకాజ్ నోటీసు ఇవ్వడానికి వాళ్ళెవరు అని దాకా కూడా కామెంట్ చేశారు. అంటే తాను ఒక నిర్ణయానికి వచ్చే వ్యవహార శైలిలో ఉన్నారా అనేటువంటిది కూడా అందరికి అనిపించింది. సో ఎవరైనా షోకాజ్ నోటీస్ ఇస్తే అందలేదనో, అందిందనో, లేకుంటే వివరణ ఇస్తానో అనేటువంటి చెప్తారు. కానీ అసలు వాళ్ళెవరు షోకాజ్ నోటీస్ నాకు ఇవ్వడానికి అనే పద్ధతుల్లో కూడా కామెంట్ చేసినట్టుగా మనం చూసాం, మీడియాలో వాటిలో వచ్చింది. కాబట్టి మల్లన్న బహుశా పార్టీల్లో ఎమ్మెల్యేమో అనేటువంటిది గతంలో కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ చీఫ్ ఉన్నప్పుడు నిలబడ్డప్పుడు కాంగ్రెస్ మద్దతుతోనే నిలబడ్డాడు, ఓడిపోయాడు. తర్వాత ఇండిపెండెంట్ గా ఆయన పార్టీ కాకుండా ఇండిపెండెంట్ గా నిలబడి ఓడిపోయాడు. మళ్ళీ మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడి గెలిచాడు. అంతకుముందు బీజేపీలో కేసులు అయినప్పుడు, జైలు పోయినప్పుడు ఆయన వాళ్ళ మిస్సెస్ ఢిల్లీ పోయింది, తర్వాత ఆయన కూడా పోయాడు, బీజేపీ కండవ కప్పుకున్నారు, ఇవన్నీ చేశారు. కానీ తర్వాత క్రమంలో కాంగ్రెస్ లో చేరాడు. అసలు సొంతగానే ఒక పార్టీ పెట్టాలని ఒక పెద్ద విశ్వ ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించినటువంటి విస్తృత స్థాయిలో రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాడు, పర్యటన చేశాడు, కార్యకర్తల సమావేశం, తన అభిమానులతో అనుచరులతో సమావేశం నిర్వహించాడు. అన్ని చేసినప్పుడు కూడా మరి అది నడపలేమన్నా, లేకుంటే తన కారణం ఏదైనా మళ్ళీ సడన్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ట్రై చేశాడు. ఎంపీగానో ఎమ్మెల్యేగానో కావాలంటే అది సాధ్యం కాని పరిస్థితిలో మళ్ళీ తాను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే నిలబడి ఓడిపోయాడో దాని మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి నిలబడ్డాడు. మన కాంగ్రెస్ పార్టీ సహకరించింది, గెలిచాడు. కానీ ఆయన పార్టీలో ఇమ్మడలేను అనేటువంటిది ఇమ్మడి పద్ధతుల్లో ఆయన వ్యవహార శైలి ఉంది కాబట్టి బహుశా ఆయన కూడా పార్టీ సస్పెండ్ చేస్తే మంచిదే, చేసుకొని ఏంది వివరణ ఇచ్చేది, ఏంది షోకాజ్ నోటీస్కి ఎవరిని ఇచ్చేది, ఏంది వివరణ ఎప్పుడు ఇవ్వాలి అంటే నీ పార్టీలో కొనసాగాలనుకుంటే ఏదో పొరపాటు అయిందనో, నేను ఈ కాంటెస్ట్ లో అన్నానో ఆ కాంటెస్ట్ లో అన్నానో, ఉద్దేశపూర్వకంగా నేను అనలేదు, అది నేనేదో పార్టీని నష్టపరచాలని అనుకొని చేసిన వ్యాఖ్యలు కాదనో చెప్పచ్చు. కానీ ఆయన బహుశా పార్టీల్లో కొనసాగలేవు ఇష్టం లేకే బహుశా షోకాజ్ నోటీస్ పట్ల కూడా కామెంట్ చేశాడు. షోకాజ్ నోటీసుకి రిప్లై ఇవ్వడానికి ఇష్టపడలేదు అనేటువంటిది అనిపిస్తుంది. సరే భవిష్యత్తులో ఏం చేస్తారంటే ఇంతకుముందే ఆయన ఒక ఎఫర్ట్స్ పెట్టాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ లాగా ఎస్టాబ్లిష్ కావడానికి కావాల్సిన పద్ధతుల్లో
వ్యవహారం అంటే టీ షర్ట్లు వేసుకుని పాదయాత్ర చేశారు, రాష్ట్రం అంతా తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ బీసీ నినాదంతో బాగా ఫోకసింగ్ లోకి వచ్చి జిల్లాలు తిరుగుతూ బీసీ నినాదంతో ముందుకు సాగుతున్నారు. సరే, అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, అది వర్కౌట్ అవుతుందా, అందరూ బీసీ ఆయన వెనకాల ర్యాలీ అవుతారా, ఎంతవరకు ర్యాలీ అవుతారు అనేది సెకండరీ. కానీ ఆయన ఆ కార్డుతో ముందుకు పోవాలనేటువంటిది డిసైడ్ అయిపోయినట్టుగా కనపడుతుంది. భవిష్యత్తు ఖచ్చితంగా ఇవాళే సస్పెండ్ చేసి ప్రయత్నం చేశారు కాబట్టి తిన్మార్ మల్లన్న కూడా రియాక్ట్ అవుతాడు, తన కార్యాచరణ గురించి కానీ ఇలాంటి గురించి కానీ రియాక్ట్ అవుతాడని అనుకున్నా. రియాక్ట్ అయితే ఆయన భవిష్యత్తు ఏంటనేది తెలుస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.